రోహిత్, ఏంటి నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నెవరు పిలిచారు? ఇంకెవరు కోహ్లీ, గంభీరు కోచ్ అయినప్పటి నుంచి ఫోన్ల మీద ఫోన్లు చేసి సావగొట్టేశాడు తెలుసా. నాకు అదే ప్రాబ్లం. లండన్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఒక్కటే ఫోన్లు. వన్డే సిరీస్ ఆడల్లా వచ్చాయి. ఇక ఏం చేయాలా? ఆ బాధపడే బదులు రావడమే బెటర్ అని వచ్చేసా. నేను అంతే మరి. అక్కడ ఉన్నా ఎంజాయ్ చేసినట్టు లేదు, ఫోన్లు మాట్లాడినట్టే ఉంది. అందుకే వచ్చేసా. మనమంటే గంభీర్ పిలిచాడని వచ్చాము. ఈ సూర్య ఏంది అంత తొందరగా వచ్చేసాడు? కోహ్లీ అన్నా, ఇప్పుడు నేను కెప్టెన్ అన్నా, అందుకే వచ్చిన. నువ్వేంది కెప్టెన్ ఏంది? హార్దిక్ గాడు ఉన్నాడు కదరా కెప్టెన్సీ కోసం. నువ్వెప్పుడైనా కెప్టెన్? గంభీర్ అన్న చేసేసాడు కదా, కెప్టెన్ అయిపోయానుగా. ఏంటి రోహిత్, 2 రోజులు ఇండియాలో లేకుంటే టీంలో ఇన్ని మార్పులా? ఏం జరుగుతుంది అసలు? అంటే సూర్యని నేను కూడా సపోర్ట్ చేశా కెప్టెన్ చేయమని. నాకు తెలుసు రోహిత్ అన్న, నీ నోటి నుంచి సమాధానం వినాలని అక్కడ దాక్కున్నా. నువ్వే చేసుంటావని నేను అప్పుడే అనుకున్నాను. ఏమనుకున్నావురా మరి మనతో? నా దగ్గర నుంచే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ లాక్కుంటావా? చూసావా, నేను T20 ఫార్మాట్ వదిలిపెట్టినా నిన్ను కెప్టెన్ కాకుండా చేశా. చూడు రోహిత్ అన్న, పులి 2 అడుగులు వెనక్కి వేసింది అంటే దాని అర్థం 10 అడుగులు ముందుకు దూకుతుంది అని. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ పులి ఎక్కడుందిరా? నేనే పులే. రచ్చకోకో. ఇదిగో హార్దిక్ పాండ్యా, ఇక నీ పని అయిపోయింది. నా కెప్టెన్సీలో టీమిండియాను గెలుపు గుర్రాల పరిగెత్తిస్తా. ఇక ఏం చేసినా నువ్వు టీంకు కెప్టెన్ కాలేవు. చూసుకుందాం సూర్య. సవాల్ విసురుతున్నావు కదా, నాతో ఆట పులితో వేట ఒకేలాగా ఉంటాయి, చూసుకో. రోహిత్ అన్న, నీకు జూలో తెలిసిన వాళ్ళు ఉన్నారా? లేర్రా, నాకు పెద్దగా తెలియదు జూలో ఉన్న వాళ్ళు. ఏం కోహ్లీ, నీకు తెలుసా? నాకు తెలుసు, చెప్పు సూర్య. ఏమన్నా పాసులు కావాలా చూడ్డానికి? కాదన్నా, అప్పటి నుంచి పులి అంటున్నాడు. మనిషి కాదేమో, వెళ్ళి జూలో ఇద్దాం, ఏమంటావు? ఓకే, మీ టైం నడుస్తోంది, నడవనివ్వండి. వెళ్ళిపోతున్నా, కానీ మళ్ళీ వస్తా. ఆ రోజు నేనేంటో చూపిస్తా. రోహిత్ అన్న, అన్యాయం చేశారన్నా. నన్ను సెలెక్ట్ చేయలేదన్న స్క్వాడ్లో. ఇదిగో అభిషేక్ శర్మ, నేను హార్దిక్ పాండ్యా మ్యాటర్ నోటే గెలికినానబ్బా. నీకు నాకు సంబంధం లేదు. నేను T20 రిటైర్మెంట్ ఇచ్చిన. ఏదన్నా ఉంటే సూర్యతో మాట్లాడుకో. సూర్య అన్న, ఇప్పుడు నువ్వే కదా కెప్టెన్, ఎందుకన్నా నన్ను సెలెక్ట్ చేయలేదు? మళ్ళీ మధ్యలో ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంటే తీసుకో అన్నా. ఒరే బాబు, నాకన్నీ ఫ్రీ పాస్లు ఇవ్వలేదురా, కెప్టెన్ చేశారంతే. ఇచ్చిన టీంని మూసుకొని నడిపించాలా. ఇంకొకరిని తీసి పెట్టేంత రేంజ్ మనకి ఇంకా రాలేదురా. వస్తే ఖచ్చితంగా నేను కన్సిడర్ చేస్తా. యాహూ. ఏంట్రా పరాగ్, ఎందుకు అలా అరుస్తున్నావు? కొంపదీసి పాన్ పరాగ్ తిన్నావా ఏంటి? కాదు సూర్య అన్న, నేను వన్డే టీంలో ఉన్నా, T20 టీంలో ఉన్నా. రెచ్చిపోతా, టీమిండియాను గెలిపించేస్తా. విరాట్ కోహ్లీ అన్న లేని లోటు నేను తీర్చేస్తా. ఎరా పరాగ్, నిజంగానే పాన్ పరాగ్ తిన్నట్టున్నావు. నేను టీంలో ఉన్నాను రా బాబు, వన్డే టీంలో ఉన్నాను నేను. ఏందన్నా, నిన్నటి వరకు నువ్వు టీంలో లేవన్నారు కదా? నువ్వు లేవని చెప్పి నన్ను సెలెక్ట్ చేశారనుకున్నా. నిన్ను ఉండి కూడా నన్ను సెలెక్ట్ చేశారా? అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఓరే, అంత సీన్ లేదురా. ఏదో టీంలో సెలెక్ట్ చేశారంటే నీకు ప్లేయింగ్ గేమ్లో ఛాన్స్ రావాలి కదా. ఎందుకు రాదు? నువ్వు ఉన్నావు కదా T20 టీంలో, నువ్వు ఇవ్వు ఛాన్సు. వన్డే టీంలో రోహిత్ శర్మని ఇస్తాడు, అంతే. అవునరా సూర్య, శుభ్మన్ గిల్ పరిస్థితి ఏంటి? టీంలో ఉన్నాడా లేదా? ఏందన్నా, మీరు ఇంకా స్క్వాడ్ చూడలేదా? శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అన్నా 2 ఫార్మాట్స్ కు. అమ్మదినమ్మ, జాక్ పాట్ కొట్టేశాడ్రా. 2 ఫార్మాట్స్ కు వైస్ కెప్టెనా? ఇదేంట్రా బాబు, ఇది ఎలా జరిగిపోయింది? అట్లుంటుందన్నా గిల్ అంటే. ఇక నెక్స్ట్ టీమిండియా కెప్టెన్ నేనే. నువ్వు ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తావో చెప్తే ఇక నేను ఒక కుర్చీ వేసుకుని కూర్చుంటా. ఒరే, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇంతగా ఎగరకరా. ఆరిపోయి దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు నీ పరిస్థితి కూడా ఆ హార్దిక్ పాండ్యా పరిస్థితి అవుతుంది. చూడన్నా, హార్దిక్ పాండ్యా అన్న నుంచి కెప్టెన్సీ లాక్కున్నందుకు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? నేను వైస్ కెప్టెన్ అయినందుకు కూడా అంత హ్యాపీగా లేను నేను. కనిపిస్తోందిరా, నిన్ను చూస్తేనే కనిపిస్తోంది. నీ మొహం మొత్తం వెలిగిపోతోంది. 2 గుడ్ న్యూస్లు విన్నావు కదా, అందుకే అనుకుంటా. నువ్వు చూస్తూ ఉండన్నా, ఈ T20 టీం కూడా నాదే. నేను కెప్టెన్సీ చేసి ఏదో ఒక రోజు నీకు ఫోన్ చేస్తా. ఒరే శుభ్మన్ గిల్, ఇదే ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. 10 కాలాలు చల్లగా ఉంటావు. ఏదో వన్డే టీం గురించి మాట్లాడుతున్నావు, మనకు సంబంధం లేదని ఊరికే ఉన్నా. T20 టీం జోలికి రాకురోయ్. నువ్వు వైస్ కెప్టెనే, నేను కెప్టెన్. అవసరమైతే నిన్ను కూడా తీసేస్తా. లేదు సూర్య అన్న, జస్ట్ ఫార్మాలిటీకి చెప్పాను అంతే, పట్టించుకోకు. ఓకే? ఎరా, భయపడ్డావా? భయమా బొక్క, కెప్టెన్ కదన్నా, కొంచెం అట్లా మస్కా కొట్టాలా. తర్వాత మనకి ఛాన్స్ వచ్చినప్పుడు తీసి పక్కన పడేలా. సూర్య అన్న, ఫినిషర్ గా నన్ను టీంలో పెట్టుకో. నువ్వు 10 కాలాల పాటు కెప్టెన్సీ చేస్తావు, నాది హామీ. అదేంట్రా
నిన్ను పెట్టుకుంటే నేను కెప్టెన్సీ చేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇప్పుడు మ్యాచ్లు గెలిచారనుకో కెప్టెన్ తీసేస్తారా? నువ్వే ఉంటావు కదా కెప్టెన్. అవునరా, ఈ లాజిక్ మిస్ అయ్యా. నువ్వు ఖచ్చితంగా టీంలో ఉంటావు రోయ్. ప్రతి మ్యాచ్ బాగా ఆడాలి. చూస్తావు కదన్నా, ఇప్పటి నుంచి రింకు ఆడించే ఆట టీమిండియా మొత్తం ఊగిపోతుంది. అవును రోహిత్, ఇప్పుడే స్క్వాడ్ చూసా నేను కూడా. బుమ్రా లేడేంటి స్క్వాడ్లో? కోహ్లీ అన్న నాకు రెస్ట్ ఇచ్చారు కదా. అదేంట్రా, నీకు రెస్ట్ ఇచ్చారా? మరి మా ఇద్దరిని పిలిచారు. ఇదేంటి రోహిత్, ఇదేదో గేమ్ ప్లాన్ లాగా ఉంది. కావాలనే మనం టార్గెట్ చేసినట్టుంది. చూడు కోహ్లీ, టార్గెట్ చేసినా చెయ్యకున్నా మనిద్దరం ఛాంపియన్స్ ట్రోఫీ వరకు టీంలో ఉండడం ఖాయం. మన టైం బాగుండి మనం ఒక 4-5 సెంచరీలు కొట్టామనుకో, తర్వాత గంభీర్ కాదు కదా, ఇంకొక ఎవరైనా వచ్చినా కూడా మన టీం నుంచి తీలేరు. అంతే రోహిత్, కరెక్ట్ గా చెప్పావు. కావాలంటే ఓపెనింగ్ కూడా మన ఇద్దరమే చేద్దాం. వన్డే ఫార్మాట్ లో కూడా తిక్క కుదురుతుంది అందరికి.